ఇప్పుడు మొన్న కర్నూలులో జరిగిన విషయం మీద చాలా మంది అంటున్నారు కామెంట్స్ లో కూడా, ఎవరైతే ఆ తాగి బండి నడిపించాడో వాళ్ళ వాడి వల్లనే మొత్తం జరిగింది ఇన్సిడెంట్ అన్నది చాలా మంది కామెంట్స్ లో తెలియజేస్తున్నారు. నేను వీడియోస్ లో చూశాను. బట్ వాళ్ళ మదర్ని కూడా తిట్టడం ఇదంతా చేస్తున్నారు అన్నట్టు. తాగడం అన్నది అతనిది కూడా తప్పే. కాకపోతే ఈ ఎంటైర్ యాక్సిడెంట్ ని మనం విశ్లేషించుకుంటే కంప్లీట్ గా ఇక్కడ వెహికల్ది, డ్రైవర్ది మాత్రమే తప్పు. మనం ఎలాగైతే ఇక్కడ బస్సు లోపల అనుకోకుండా చనిపోయిన వాళ్ళ మీద మనం సానుభూతి చూపిస్తున్నామో, ఆ ఈ బైక్ మీద చనిపోయిన అబ్బాయి పైన కూడా మనం సానుభూతి చూపించాలన్నది నా పాయింట్. సానుభూతి చూపించలేకపోయినా కూడా అంటే వాడిని తిట్టడం, బ్రతికున్న వాళ్ళ మదర్ని తిట్టడం, నువ్వు ఎలా పెంచావు అని. ఎవ్వరు కూడా కొడుకుని సరిగ్గా పెంచకూడదు, సరిగ్గా విద్యాబుద్ధులు చెప్పకూడదు అని ఎవరు అనుకోరు. సో తనకి తెలిసినంతలో మనం అక్కడ చూస్తే తనకు కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకందరికి కూడా తెలుసు ఈరోజు సొసైటీలో ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అన్న విషయం. సో నా పాయింట్ ఏంటంటే, కనీసం ఆ కుటుంబం కూడా ఎంతో బాధతో అక్కడ దుఃఖంతో ఉంటే పోయి నువ్వు సరిగ్గా పెంచలేదు, వాడు తాగడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది అని మాట్లాడడం అన్నది సబబు కాదన్నది నా మ్యాటర్. స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. అక్కడ బైక్ గుద్ది, బైక్ డివైడర్ కి గుద్ది బైక్ ఒక చోట పడిపోవడం, ఆ తర్వాత అతను చనిపోవడం. ఆ బైక్ ఏదైతే ఉందో దానిపైన డ్రైవర్ చూసుకోకుండా దానిపైన ఎక్కించి తీసుకెళ్లడం, ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత బైక్ ట్యాంకర్ ఓపెన్ అయిపోయి ఫ్యూయల్ బయటికి వచ్చి స్పార్క్స్ వల్ల బస్ మొత్తం బర్న్ అయిపోవడం అనేది జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఎలాంటి తప్పు కూడా మనకి ఆ బైకర్ది తప్పు లేదన్నది నా పాయింట్. తప్పు ఏదైనా ఉంది అంటే అతను తాగడం తప్పు, తాగి తన ప్రాణాలని తను కోల్పోయాడు అంతే. అది అంతటితో ఆగిపోయింది. కానీ వీటన్నిటికీ ఇతనే కారణం అన్నది ముమ్మాటికి కాదు. దయచేసి విశ్లేషించి వాళ్ళ కుటుంబాన్ని కూడా మనం సానుభూతి చూపించాలే తప్ప ఇష్టం వచ్చినట్లు బ్రతుకున్న కన్న తల్లిని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సొసైటీకి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలన్నది నా ఉద్దేశం.